దేవుడు 42 విడుదలలో తీసుకొని వచ్చినప్పుడు ఒక్కొక్క విడిదిలో దేవుడు తన ఆలోచనను బట్టి ఎన్ని రోజులు వాళ్ళని, ఒక రోజా, వారం రోజులా, నెల రోజులా, 12 రోజుల, 15 రోజుల, ఇలాగా సంవత్సరమా, కొన్ని సంవత్సరాల అని ఆయా సమయాల్లో ఆయా స్థలాల్లో ఆయా ప్రభావాల మధ్యన నీరు లేని చోట్లు, ఆహారం లేని చోట్లు, మరి జబ్బులు కలిగించే ప్రాంతాలు, శత్రువుల భయాలు కలిగించే చోట్లు, యుద్ధాలు, సర్పకాటులు, ఇలా ఎన్నో దాటించాడు వాళ్ళని. వాళ్ళ హృదయంలో ఉన్న అవివేకం, వాళ్ళ హృదయంలో ఉన్న అవివేకాన్ని తీసేయటానికి దేవుడు మాస్టర్ ప్లాన్ వేసాడు. 40 రోజుల్లో వెళ్ళిపోయే దూరాన్ని 40 సంవత్సరాలు పట్టించాడు దేవుడు. 42 విడుదల్లో రెండో భాగంలో చివరిలో చెప్పుకున్నట్టు క్రీస్తు వంశావళి, అంటే అబ్రహాము నుండి క్రీస్తు వంశావళికి 42 తరాల సూచన దానికి దీనికి కలిపాడు. ఇలాగ దేవుని ఉద్దేశంలో చాలా గొప్ప ప్రణాళిక అన్నమాట అది. అబ్రహాముకు దేవుడు చెప్పినట్టు నీ సంతానము వలన భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడును అని చెప్పి అన్నారు. అంటే మరి సంతానంలో సత్తా ఉండాలి. ఆ సత్తా ఉండటానికి అనుభవాలు. ఇప్పుడు నిమ్మకాయ ఉందనుకోండి, పిండితే రసం వస్తుంది, అవునా? ఆ విధంగానే పిండాలి. మరి వీరిలో శోధనల్లో పిండినట్టు అన్నమాట. ఏదన్నా సినిమాల్లో చూపించే విషయాల్లో పిండిని పిసికినట్లు, చింపినట్టు చూపిస్తూ ఉంటారు ఎవరినైనా కొడుతున్న సందర్భము. అలాగే గుడ్డలు ఉతికినట్టు, బాదినట్టు, బండకు బాదినట్టు చూపిస్తూ ఉంటారు. తేలిగ్గా మనకు అర్థమైపోతూ ఉండేది. అంటే ముక్కు పిండి వసూలు చేస్తారంటూ ఉంటారు డబ్బులు వసూలు చేసే విషయంలో. అంటే అవతల వాళ్ళని బాధ పెట్టైనా వసూలు చేసేస్తామన్నట్లుగా. అలాగే వీళ్ళని 42 సంవత్సరాలు దేవుడు పిండే చోట పిండాడు, ఓదార్చే చోట ఓదార్చాడు, చంపే చోట చంపేశాడు, బ్రతికించే చోట బ్రతికించాడు. ఈ విధంగా అన్ని రకాలుగా చేస్తూ యవ్వనస్తులను నూతన పరుచుకొని యవ్వనస్తుల్ని చేర్చాడు అన్నమాట అక్కడికి. ప్రియమైన దేవుని పిల్లలారా, గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా యవనస్తుల్లో అణుకువ విలాప వాక్యాల్లో చెప్పినట్లు యెహోవా పెట్టిన కాడి యవనస్తుల మీద ఎలా ఉందంట? బూడిదలు మూతి పెట్టుకొనవలెను అన్నాడు. అలాగే కూర్చుండుట అని అన్నాడు. కూర్చుండుట అంటే ఎగిరెగిరి పడుతున్నట్లుగా ఉడుకు రక్తంతో ఉంటారు ఆ యవనస్తులు. మరి అలాంటి చోట్ల దేవుడు నిమ్మళపరుస్తున్నాడు. దెబ్బలు కొట్టువానికి వీపు అప్పగించే విషయములు కూడా ప్రస్తావించాడు అక్కడ. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించే విధముగా యవనస్తుల విషయంలో కాడి ఆ విధంగా వాళ్ళని నెమ్మదింపజేసిన ఈ అన్ని వాళ్ళు గర్భాల్లో ఉన్నప్పటి నుంచి వారిలో పిండుతున్నాడు అన్నమాట దేవుడు. గుడ్డలు పిండితే అందులో ఉన్న మురికి ఎలా బయటికి వెళ్ళిపోతుందో ఆ విధంగా మనకు అవసరమైన జ్యూస్ ఎలాగైతే నిమ్మకాయల్లో నుంచి, బత్తాయిల్లో నుంచి వస్తుందో ఆ విధంగా దేవుడు ఈ శోధన కాలాలను వీళ్లకు కలగజేసి
వీళ్ళల్లో పరివర్తన తీసుకొని వచ్చాడు. అలా ఆయన చేసే ప్రాసెస్ అంతా చాలా గొప్పది ప్రియమైన దేవుని పిల్లలారా. అలాగన 28వ విషయం ఏమని చెప్పుకున్నాము? సంఖ్యాకాండము 33వ అధ్యాయము చూడండి. సంఖ్యాకాండము 33వ అధ్యాయం 32వ వచనంలో మనము రెండవ భాగం చివరిలో చెప్పుకున్నది జ్ఞాపకం చేసుకుందాం. ఏమన్నాడు? పెనా యాకానులో నుండి బయలుదేరి అని అన్నాడు. అంటే బెనే యాకాను అంటే ఏంటి? జ్ఞానపు పుత్రులు. అంటే వీళ్ళని ఎలాగ తీసుకొని వచ్చాడు? జ్ఞానపు పుత్రులు, క్రమశిక్షణ ద్వారా విశ్వాసి, లోకంలో కలిగిన దేవుని జ్ఞానము కలిగిన వారుగా దేవుని కుమారులుగా మార్చబడటము అనేది జరిగింది. అంటే అంతా రాయించి పెట్టాడు చూడండి. అరణ్య ప్రయాణంలో 42 విడుదలు. అంటే వీళ్ళకి ఒక్కొక్క స్థలం ఒక్కొక్క విడిది స్థలంగా ఇచ్చాడు. పెళ్లి కుమార్తె ఇంట్లో పెళ్లి జరిగిస్తున్నప్పుడు, పెళ్లి కుమారుడు వేరే ఊరి నుంచి వచ్చినప్పుడు ఒక ఇల్లు ఇస్తారు వాళ్ళ కోసముగా. దాన్ని ఏమంటారు? విడిదిల్లు అని అంటారు. అలాగే వీళ్ళని ఈ విధంగా వీళ్ళని ఏం చేశాడంటే, పెళ్లి కుమార్తెలను తీసుకొని వచ్చినట్టు, పెళ్లి కుమారుని తీసుకొచ్చి విడిదిల్లు ఇచ్చినట్లుగా, ఆ విధంగా ఈ అరణ్య ప్రయాణంలో టోటల్గా నడుస్తూనే చివరి వరకు సాగల. వీళ్ళు బ్రేక్స్ పడుతున్నాయి. 42 చోట్ల స్టే చేశారు వీళ్ళు. ఆ 42 చోట్ల ఉత్పత్తి అవుతూ వచ్చిందనమాట. వీళ్ళల్లో ఏ విధంగా తీసుకొని రావాలి పరివర్తన. అలాగన జ్ఞానము పుత్రులుగా ఈ 28వ చోట, 28వ విడిదిలో వీళ్లకు అలాంటి స్థితిని తీసుకొని వచ్చాడు. తర్వాత చదవండి. తర్వాత బెనీ యాకానులో నుండి బయలుదేరి హోర్ హగిద్దాదు దగ్గరికి వాళ్ళు దిగారంట. అంటే గుసల కొండ అని అర్థం అన్నమాట. ఆ మాట గుసల కొండ అని ఆత్మీయ అర్థం వస్తుంది. అర్థం వస్తుంది మామూలుగా. అర్థం ఆత్మీయ రహస్యం వచ్చేటప్పటికి ఇక్కడ రహస్య ప్రార్థన జీవితం, రహస్య ప్రార్థన జీవితం, దేవునితో ఎవరికీ తెలియని రహస్య ఆత్మీయ అనుభవము కలిగి ఉండుట. అంటే ఇక్కడ గుసగుసలు అంటే మరి ఇక్కడ భేదాలతో కూడిన గుసగుసలు కాదు. వీళ్ళు అక్కడ పైన ప్రాంతంలో ఎలాగ జ్ఞానపు పుత్రులుగా వీళ్ళు తీర్చిదిద్దబడినట్లుగా చెప్తున్నాం కదా మనము. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా ప్రార్థనల మీద ధ్యాస పెట్టేశారన్నమాట. ప్రార్థనల మీద పెట్టారు ధ్యాస. అలాగన ఇది 29వ విడిది. ఆ విధంగా ప్రార్థనలు చేసుకోవటము ఆ విధంగా జరిగింది. తర్వాత చూడండి, హోర్ హగిద్గాదులో నుండి బయలుదేరి యొత్పాతాలో దిగిరి. యొత్పాత అంటే మంచిది అని, లేదా నీటి ప్రవాహములు అని అర్థం వస్తుంది. మంచిది లేక నీటి ప్రవాహములు అని వస్తుంది. అంటే పరిశుద్ధాత్మ నూతన అభిషేకం పొంది ఎడారిలో సహితము జీవజల ఊటలు అందుకోవటం అన్నమాట. నదులు ప్రవహించటం.
అనే ఆత్మీయ రహస్యం ఇక్కడ 30వ విడిదిలో వాళ్ళ అనుభవాల్లో ఉత్పత్తి అయిన ఒక అనుభవం అన్నమాట. తర్వాతకు చూడండి. ఆ యొత్పాతాలో నుండి బయలుదేరి ఎబ్రానులో దిగిరి. అంటే ఎబ్రాను అంటే దాటుట అని అర్థం వస్తుంది, లేదా ప్రయాణం. అంటే పాత సరిహద్దులను దాటి ఆత్మీయ పరిపక్వత వైపు వేగంగా అడుగులు వేయటం. ఈ అనుభవంలో మనకు ఆత్మీయ రహస్యం ఇక్కడ కనబడుతుంది. నెక్స్ట్ 32వ చూద్దాము. 32ది సంఖ్యాకాండంలో ఉన్నాం మనము. 33వ అధ్యాయము 35వ వచనములో ఉన్నామా? 35వ వచనంలో ఉన్నాము. ఎబ్రానాలో నుండి బయలుదేరి ఎసోన్గో బేరు నుండి బయలుదేరి ఎసెన్గో బెరులో దిగిరి. అవునా? ఎసోన్గే బెరు అంటే మనుషుని వెన్నెముక అని ఆ మాటకు అర్థం వస్తుంది. ఇది హెబ్రీ పదాలు అన్నమాట ఇవన్నీ కూడా. అంటే మనుషుని వెన్నెముక లేదా బలం. అంటే ఆత్మలో బలపడటము, క్రీస్తు కొరకు వెన్నెముకను నిటారుగా నిలబెట్టి బలంగా ధైర్యంగా సువార్త ప్రకటించే ఆత్మీయ శక్తిని పొందుకున్న స్థలం అన్నమాట. ఈ విధంగా ఇజ్రాయిల్ ప్రయాణము 32వ విడిదిలోనికి వచ్చింది. ఇప్పుడు మనం చెప్పుకున్న పాయింట్లో ఎన్నిలోకి వచ్చాము? 32. మన పళ్ళు ఎన్ని? 32 పళ్ళు. అంటే మీకు గుర్తుండడానికి చెప్తున్నా. నెక్స్ట్ చదవండి. ఎసెన్గో బెరులో నుండి బయలుదేరి కాదేశు అనబడిన సీను అరణ్యములో దిగిరి. సీను అరణ్యము అంటే కాదేశు అనే మాటకి అర్థం ఏమొస్తుందంటే పరిశుద్ధ స్థలము. ఇక్కడ మిరియాము మరణించడం జరిగింది ఈ స్థలంలో. మోషే రెండోసారి బండను కొట్టడం, మొదటిసారి అయితే దేవుడు కొట్టమన్నాడు. ఈ ప్రాంతంలోకి వచ్చేటప్పటికి మోషేకు టెస్టింగ్, మాట్లాడమన్నాడు బండతో. మోషే ఏం చేశాడు? మాట్లాడమని గతంలో చెప్పిన దాన్ని బట్టి అదే ఆలోచనలో ఉండి యేసుదాసులాగను ఏమరపాటుతో ఉండి కొట్టాడు. అయినా నీళ్ళు వచ్చినాయి. అయితే అక్కడ భయంకరమైన మాట ఒకటి వాడాడు అనమాట. ఆయన దేవుని మహిమను తృణీకరించాడు. దేవుడు సీరియస్ అయ్యాడనమాట. మోషే నీవు నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనలేదు గనుక నువ్వు కనానులోనికి ప్రవేశించవు అని వార్నింగ్ ఇచ్చేశాడు. పాత తరం ఇక్కడితో అంతమైందనమాట, ఇంకా దేవుడు చెప్పినట్లుగా. ఎందుకంటే వాళ్ళు ఇదిగో మేము ముందలకి వెళ్తాము, వాళ్ళతో యుద్ధం చేస్తామన్నారు.
ఇదేంది దేవుని వాళ్ళు ఏమన్నారంటే మేము పాపం చేసాం, యెహోవా దృష్టికి క్షమించమని చెప్పు, దేవునికి ప్రార్థన చెయ్యి, మేము వెళతాము యుద్ధానికి అని అన్నారు. అసలు ఇది ఎలా చేస్తారు మీరు? దేవుడు మిమ్మల్ని తీసేస్తా అన్నాడు, మిమ్మల్ని కనానులో ప్రవేశపెట్టను అన్నాడు, మీ పిల్లలను మాత్రం ప్రవేశపెడతానని అన్న మాటకి ఆయన్ని గౌరవించాలి కదా మీరు అని అరిశాడు మోషే. ఆయన మాట వినలా వీళ్ళు. వినకుండా మేము గెలుస్తామన్నట్టు వాళ్ళ మీదకి వెళ్ళిపోయి చచ్చిపోయారు. అంటే ఆ తరంలో పెద్దవాళ్ళందరూ చచ్చిపోతారు, మీ పిల్లలు మాత్రమే మిగులుతారని దేవుడు చెప్పున్నాడు ముందలుగా. ఇలాగా పాత తరం ఇక్కడితో అంతమైంది. సంపూర్ణ పరిశుద్ధతకు ఇది సాదృశ్యంగా తీసుకోవాలి. రాసుకోండి, సంపూర్ణ పరిశుద్ధతకు ఇది సాదృశ్యం. పాత తరము ఇంతటితో ఇక్కడితో అంతమైపోయింది. అదనమాట. అయితే ఇంకా మోషే చనిపోలేదు, వాళ్ళు అనమాట. చనిపోయింది ఎవరు? వాళ్ళు, ఇజ్రాయేలీలు. తర్వాతకి చదవండి. కాదేశులో నుండి బయలుదేరి సీను అరణ్యంలో దిగిరి. అయిపోయింది కదా. కాదేశులోంచి బయలుదేరి ఎదోము దేశంలో ఉన్న హోరు కొండ దగ్గర దిగిరి. హోరు కొండ అంటే శిఖరం లేక పర్వతం. ఇక్కడే అహరోను మరణించటం జరిగింది. అహరోను ఆత్మీయ రహస్యం రాసుకోండి. ఇక్కడే ప్రధాన యాజకుడైన అహరోను మరణం. ఎక్కడ? హోరు కొండ. అర్థమైందా? మిరియాము చనిపోయింది. అదే ఇందాక చెప్పినట్టే భలే పని చేసావేమో మోషేలాగానే. రాసుకున్న వాళ్ళకంటే రాయని వాళ్ళే చదువుకున్న వాడి కంటే చాకలోళ్ళు బెస్ట్ అన్నట్లు అంత రాసుకున్నావు. ఆంటీ ఏం రాసుకోకుండా చెప్పేసింది. అహరోను మరణించడం జరిగింది ఇక్కడ. అతని వస్త్రాలను అతని కుమారుడైన ఎలియాజరుకు తొడిగారు. పాత స్వభావము పూర్తిగా చనిపోయి నూతన స్వభావం పొందే స్థలం అన్నమాట. అలాగా ఇక్కడ 34వది, అంతేనా? 34వది హోరుకొండ. 34వ విడిదిలో ఈ అనుభవం దొరికింది వాళ్ళకి. నెక్స్ట్ చదవండి. యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండనెక్కి ఇజ్రాయెల్ ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన 40వ సంవత్సరమున, అంటే 40వ సంవత్సరమున 5వ నెల మొదటి దినమున అక్కడ మృతి పొందెను. డేట్తో సహా ఇచ్చేసాడు చూడండి ఎంత చక్కగా. సంవత్సరము, తేదీ, నెల, 3 అంటే డేట్ ఆఫ్ బర్త్ టైప్లో డేట్ ఆఫ్ డెత్ సర్టిఫికేట్ అంటారే, డెత్ సర్టిఫికేట్ ఇచ్చేసాడు దేవుడు, డేట్తో సహా రాయించి పెట్టేశాడు. అహరోను 123 ఏండ్ల ఈడు గలవాడై హోరు కొండ మీద మృతి పొందెను. అప్పుడు దక్షిణ దిక్కున కనాను దేశమందు నివసించిన ఆరాదు రాజైన కనానీయుడు ఇజ్రాయిల్ వచ్చిన సంగతి వినెను. వారు హోరు కొండ నుండి బయలుదేరి సల్మానాలో దిగిరి. సల్మానా అంటే నీడ, నీడ అన్నమాట సల్మానా అంటే. లేదా
సాదృశ్యంగా రాసుకోండి, లేదా సాదృశ్యం అని రాసుకోండి. సాదృశ్యము అంటే ఇక్కడ ఇజ్రాయెల్స్ అణిగినప్పుడు దేవుడు సర్పాలను పంపించిన ప్రాంతం అన్నమాట ఇది. సర్పాలను పంపించిన ప్రాంతం. మోషే ఇత్తడి సర్పంని ఎత్తాడు, అది సిలువేయబడిన యేసుక్రీస్తుకు సాదృశ్యమని మనం గత పాఠాల్లో చెప్పుకున్నాం కదా. గత పాఠంలో చెప్పుకొని ఉన్నాం. అందుకే క్రీస్తుకు నీడ లాంటిది అన్నమాట ఇది. క్రీస్తు సిలువకు నీడ. క్రీస్తు చెప్పారు కదా యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో 14-15 వచనాల్లో, మోషే అరణ్యములో సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే మనిషి కుమారుడు ఎత్తబడవలెను, ఆయన యందు విశ్వాసం ఉంచువారు నశింపక నిత్య జీవం పొందుతారని ఆయన ఆ సాదృశ్యాన్ని స్పష్టంగా ఒత్తి పలికారు. ఎవరు? స్వయాన యేసుక్రీస్తు వారు. అందుకే ఈ స్థలానికి ఆ పేరు వచ్చిందనమాట. ఇది నీడ లేదా సాదృశ్యము, అంటే సిలువకు సాదృశ్యం అన్నమాట. చక్కగా ఆ రోజు చెప్పుకున్నాం కదా మనము. ఆ పాఠం పేరు గుర్తుందా మీకు? పాఠం పేరు ఆదివారం కాదు. పాఠం పేరు గుర్తుందా అన్నప్పుడు ఆ మాటే చెప్పాలి మీరు. నెహుష్టాను వలె సిలువను మార్చగలవా అని చెప్పుకున్నాం. ఆ పాఠంలో అది మీకు క్లారిటీ వచ్చేసింది కదా. ఇప్పుడు తర్వాతకి చదవండి. సల్మానాలో నుండి బయలుదేరి పునోనులో దిగిరి. 42వ వచనంలో ఉన్నాం మనం. పునోను అంటే నీడ అనే అర్థం వస్తుంది. నీడ కాదు, చీకటి అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ రత్నము అని కూడా వస్తుంది. చీకటి అని వస్తుంది, రత్నము అనేది కూడా వస్తుంది. అంటే సిలువ వైపు చూసి విశ్వాసి చీకటిలో నుండి దేవుని దృష్టిలో ఒక అమూల్యమైన రత్నంగా మార్చబడటం అనే ఆత్మీయ రహస్యం అనేది ఈ విడుదలలో మనకు కనబడుతుంది. అర్థమైందా? అంటే సిలువ వైపు చూసి విశ్వాసి చీకటిలో నుండి దేవుని దృష్టిలో ఒక అమూల్యమైన రత్నము వలె మార్చబడటం అనేది కనబడుతుంది. నెక్స్ట్ చదవండి. 44వ వచనము. 43వ వచనము. పునోనులో నుండి బయలుదేరి ఓబోతులో దిగిరి. ఓబోతు అంటే నీటి తిత్తులు అని అర్థం వస్తుంది. నీటి తిత్తులు లేదా ఆత్మలు పలుకు స్థలం అని కూడా అర్థం వస్తుంది. ఆత్మలు పలుకు స్థలం. అంటే క్రీస్తు శిలువ ద్వారా కడగబడిన విశ్వాసి పరిశుద్ధాత్మతో నింపబడి నూతన ఆత్మీయ స్వరాన్ని పొందుతాడు. క్రీస్తు చెప్పారు కదా, ఎవడైనాను దప్పిక కొని ఉంటే అతడు నా యొద్దకు దాహం తీర్చుకొనగోరిన ఎడల నా యొద్దకు రావాలని. లేఖనము చెప్పినట్లు
నా యందు విశ్వాసం ఉంచువాడు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా కేక వేసి చెప్పారు. ఆయన వారు పొందబో ఆత్మను గురించి ఈ మాట చెప్పాను అని మాట ఉండింది అక్కడ. ఆ వచనం కరెక్ట్గా సూట్ అయిపోయింది అనమాట. ఇక్కడ అర్థమవుతుందా? యోహాను సువార్తలోని మాట అది 7:37 ఉంటుంది ఆ మాట. నెక్స్ట్ చూడండి. ఓబోతులో నుండి బయలుదేరి మోయాబు పొలిమేర యొద్ద ఉన్న ఈయో అబారీములో దిగిరి. అంటే అవతలి ఒడ్డున ఉన్న పాడు దిబ్బలు అనే మాటగా అర్థం వస్తుందంట దీంట్లో. ఈరోజు యూట్యూబ్లో పెట్టింది చూశారుగా మీరు, యేసు బలం తమిళం నిన్న పెట్టింది. తమిళ్లో యేసు బలం అనగానే మనకు చిన్న పదంగా కనబడింది. తమిళ్లో ఎంతకుంది? పెద్ద అక్షరాలు కనబడింది. బలం అనే ఒకటే ఎంత పొడుగు. అలాగే ఇక్కడ ఇది హెబ్రీ పదాలు కదా, ఒక్కోసారి పెద్దగా ఉంటాయి, ఒక్కోసారి చిన్నగా ఉంటాయి అన్నమాట. తెలుగుకు హెబ్రీ. ఈయే ఆబారీము అనే ఈ ప్రాంతానికి అవతలి ఒడ్డున ఉన్న పాడు దిబ్బలు అనే అర్థం వస్తుంది. లోకపు అంటే ఆత్మీయ రహస్యం రాసుకోండి. లోకపు ఆశలన్నీ పాడు దిబ్బలని గ్రహించి వాటిని దాటి అవతల ఒడ్డుకు అంటే పరలోక రాజ్యానికి ప్రయాణం అవ్వటం. మళ్ళీ చెప్తున్నాను చూడండి. లోకపు ఆశలన్నీ పాడు దిబ్బలని గ్రహించి వాటిని దాటి అవతల ఒడ్డుకు అంటే పరలోక రాజ్యానికి ప్రయాణం అవ్వటం. నెక్స్ట్ చదవండి. ఈ అబారీములో నుండి బయలుదేరి దిబోనుగాదులో దిగిరి. దిబోనుగాదు అంటే అర్థము నష్టపోవుట, నష్టపోవుట అని వస్తుంది అర్థం. గుంపుగా వచ్చుట అని కూడా వస్తుంది ఇంకో మాట. ఈ మాట వినంగానే మనకు ఒక మాట గుర్తొస్తుంది. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని మేలు కాదు అని గద్దించారు. రొట్టె ద్రాక్ష ప్రభు రాత్రి భోజనం గురించి అందరు కూడి వచ్చి భోజనాల్లాగా తినేస్తున్నారంట. ఇప్పుడు మనం తీసుకున్నట్టు కొంచెం కొంచెం ముక్కలు కాకుండా భోజనాలుగా చేసేవాళ్ళంట అప్పట్లో. ఆ సమయంలో మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని మేలు కాదని అక్కడ హెచ్చరించడం జరిగింది. కొరంది పత్రికలో రొట్టె ద్రాక్ష రసం గురించి మీరు ఏ భాగాన్ని అయితే, ఏ అధ్యాయం అయితే కొరంది పత్రికలో చదువుతారో అక్కడ ఉంటుందన్నమాట. వరుస క్రమంలో ఇదే ఈ విషయమే ఉంటుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంకో మాట ఏం గుర్తొస్తుందంటే మీకు ఫిలిప్పీ పత్రిక 3:8 ఒక మాట ఉంది కదా, మీకు బాగా తెలిసింది. ఏవేవి నాకు లాభకరమై ఉండెనో వాటన్నిటినీ నష్టముగా క్రీస్తు నిమిత్తము, క్రీస్తుని గూర్చిన జ్ఞానం నిమిత్తం నష్టంగా ఎంచుకున్నానని, పెంటగా ఎంచుకున్నానని చెప్పారు. అంటే ఈ విడిది మనకేం గుర్తొస్తుందంటే శత్రువుపై గుంపుగా విజయం సాధించడం. ఆ విజయం సాధించటంలో నష్టపోయారు వాళ్ళు. నష్టపోయినప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది? విజయం వచ్చింది. విజయం అంటే దేవుడు వద్దన్నవి మనం ఏం చేయాలి? అది లాభమైనా సైతము వదులుకుంటే తర్వాత వచ్చే అనుభవంలో ఇహమందు 100 రెట్లును
పరమందు నిత్య జీవమును మనకు లభిస్తాయి అనేది. మరి ఆలస్యమైనా కూడా ఫలం వస్తుంది. మీ ఎడల దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు అన్నారు. ఆ తర్వాతకి చూడండి. గిబోను గాదులో నుండి బయలుదేరి అమ్లోను తిబ్లా తాయిములో దిగిరి. దీనికి అర్థము దాచబడిన అంజూరపు ముద్ద అంట. దీని అర్థం దాచబడిన అంజూరపు ముద్ద, అంజూరపు పండ్ల ముద్ద అని వస్తుంది. ఆ? ఆ, అదే హిచ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆ పండ్ల ముద్ద తెప్పించి కట్టించి బాగు చేసుకోమని దేవుడు చెప్పాడు కదా, అది గుర్తొచ్చింది మనకు. అంటే దేవుని వాక్యంలో దాచబడిన మధురమైన రహస్యాలను, ఆత్మీయ పోషణలు పొందుకోవటం అన్నమాట. ఆత్మీయ రహస్యం, ఆత్మీయ రహస్యం దేవుని వాక్యంలోని దాచబడిన మధురమైన రహస్యాలను, పొరుగు మధురమైన రహస్యాలను ఆత్మీయ పోషణను పొందుకోవటం. అంటే వాడి కాళ్ళ దగ్గరికి పురుగు వచ్చింది, అందుకు చెప్పాను. ప్రియమైన దేవుని పిల్లరా, బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి విషయాన్ని. ఎన్నైనా ఇప్పటికీ 40, ఇంకా 2 చెప్పుకుంటే పాఠం పూర్తవుతుంది. నెక్స్ట్ చదవండి. అల్మోను దిబ్లా తాయిము నుండి బయలుదేరి అబారీము కొండల్లోకి దిగారంట. అబారీము అని ఉంది. అబారీము కొండలలో దిగిరి. అంటే అబారీము కొండలు అంటే ప్రాంతములు అని అర్థం వస్తుంది. ప్రాంతములు. నెక్స్ట్ దాటుట అని కూడా వస్తుంది, లేక దాటుట. ఇది నెబో కొండకు ఎదురుగా ఉందన్నమాట. ఇది రాసుకోండి ఆత్మీయ రహస్యంలో. ఇది నెబో కొండకు ఎదురుగా ఉంది. ఇక్కడ నుండే మోషే కనాను దేశాన్ని చూశాడు. దేవుడు ఇక్కడ నుంచి నువ్వు చూసుకోమని పని దేవుడు చూపించాడు. మొత్తం దేశాన్ని నువ్వు ఇక్కడి నుంచే చూడాలి, నిన్ను అక్కడికి తీసుకొని వెళ్ళను నేను, నువ్వు దాటకూడదు అని అన్నాడు. అక్కడికి ప్రవేశించకూడదు అన్నాడు. విశ్వాసి విశ్వాస నేత్రములతో, విశ్వాసి విశ్వాస నేత్రములతో పరలోక మహిమను చూసే ఉన్నతమైన ఆత్మీయ శిఖరం. పరలోక మహిమను చూసే ఉన్నతమైన ఆత్మీయ శిఖరముగా. చూడండి, మనిషితో మనిషి మాట్లాడినట్లుగా దేవుడు స్పష్టంగా మాట్లాడిన ఆ రోజు అసలు వండర్ అన్నమాట. అది అద్భుతం. అర్థమైందా? ఎన్నైనాయి? 41 విడుదలైపోయినాయి. ఇంకా చివరి విడుదలలోనికి వెళదాం మనం. చూడండి, చదవండి. అబారీము కొండల్లో నుండి బయలుదేరి ఎరికో దగ్గర యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములో
దిగిరి అంటే మోయాబు మైదానంలో, అంటే ఈ మాటకి అర్థం ఏంటంటే తండ్రి నుండి అని అర్థం వస్తుంది. తండ్రి నుండి లేదా యోర్దాను దరి అని కూడా వస్తుంది. ఆత్మీయ రహస్యము, యోర్దాన్ నది ఒడ్డున కనాను ఎదురుగా ఉన్న చివరి విడిది అన్నమాట ఇది. ఇక్కడి నుండే ఇజ్రాయిల్ వాగ్దాన దేశంలో అడుగుపెట్టారు. ఇక్కడ నుండి ఇజ్రాయేలీలు వాగ్దాన దేశంలోనికి అడుగుపెట్టారు. ఇది విశ్వాసి యొక్క మహిమ శరీర ధారణకు, విశ్వాసి యొక్క మహిమ శరీర ధారణకు, పరలోక ప్రవేశానికి సంపూర్ణ సాదృశ్యం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదంతా ఇప్పటి వరకు మనం 42 విడుదల గురించి చక్కగా మాట్లాడుకున్నాం. అంటే దేవుడు ఆ 42 విడుదల్లో 40 సంవత్సరాల ప్రయాణంలో అంతటిగా కష్టం చేసి దేవుడు వీరికి ఎన్నెన్నో అనుభవాలను దాటించుకుంటూ ఆ కనాను దేశంలో అడుగు పెట్టించటానికి ఆయన ఉద్దేశంలో దూరదృష్టిలో మనము కూడా ఉన్నాము. కాబట్టి రోమాపత్రికలో ఒక మాట అన్నాడు కదా, 15వ అధ్యాయంలో, పూర్వమందు వ్రాయబడినవన్నీ. చూడండి, రోమాపత్రిక 15వ అధ్యాయము 4వ వచనము. ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను చదమ్మా, మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. చూసారా? అంటే మనకు బోధ కలుగు నిమిత్తము పూర్వమైన విషయాలన్నీ వ్రాయించి పెట్టాడంట. అంటే దేవుడికి మనమంటే ఎంత ప్రేమో, ఎంత గురో ఆలోచించండి. నెక్స్ట్ మన గురించి చెప్తున్నాడు కింద. ఇప్పుడు 5వ వచనము, మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా అన్నాడు. చూడండి, ఏకగ్రీవం అంటే ఏంటి? ఎలక్షన్స్లో పలుకుతూ ఉంటారు ఈ మాటలు ఎక్కువగా. అంటే అందరూ కలిసి ఒకళ్ళకే ఓటేసేసారు అనుకోండి, ఏకగ్రీవంగా గెలిచేసాడు అని అంటారు. అవునా? ఆ విధంగా ఇక్కడ ఏమంటున్నాడు అంటే మనందరిలో ఒకే భావాలు రావాలంట. ఇలాంటి పాఠాలు విన్నప్పుడు పూర్వముందు మన కోసంగా వ్రాయబడినవన్నీ మనకు బుద్ధి కలుగుటకు దేవుడు వ్రాయించినప్పుడు మనలో నిరీక్షణ, ఆదరణ మనం పొందుకోవాలంట. ఈ లేఖనాల నుంచి పొందుకొని మనమందరము ఒకే ఒక్క మనసు కలిగి ఉండాలంట. ఏక భావం, ఒకటే భావం. మన సంఘంలో ఎవరితో ఎవరు మాట్లాడినా కూడా ఇలాంటివే బయటకు వస్తుంటాయి. చూడండి, ఇప్పుడు ఎవరైనా మనతో మాట్లాడినా, మనలో ఉన్నవాళ్ళు ఏ ఊర్లో ఉన్నా ఒకేలాంటి భావాలతో మనం మాట్లాడుతూ ఉంటాం. మనం ఎందుకంటే మనలో ఉన్నది ఒకే ఆత్మ, ఒకే పాఠం కదా మీరందరూ వింటుంది. అంటే ఒకే పిండిలో నుంచి చపాతీలు అందరికీ చేసి పెట్టినట్టు, ఒకే మెతుకులున్న ఒక పాత్రలో అన్నం వండిన పాత్రలోంచి అందరికీ వడ్డించినట్లు దేవుడు ఇలా చేస్తున్నాడు కదా. అక్షయ ఆహారం మనందరికి కలిపి వడ్డిస్తున్నాడు కదా.
అవునా? కాబట్టి మనం అందరము ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తం. అంటే మీరు ఏ ఊర్లో ఉన్నా, నేను ఏ ఊర్లో ఉన్నా, మనందరు ఏ ఊర్లో ఉన్నా, మనం విన్న మాటల ప్రకారముగా నాకు మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో ఆ టైంలో మీ దగ్గరికి ఏమొచ్చిందో నాకు తెలీదు, నా దగ్గరికి ఏమొచ్చినాయో ఏం పోతున్నాయో మీకు తెలీదు. కానీ మనం అందరిలో ఉన్న ఒకే వాక్యము అక్కడ ఇక్కడ ఒకేలాంటి పరిస్థితుల ప్రభావాలు వచ్చినా ఒకేలా ప్రవర్తిస్తాం మనం. ఎందుకు అంటే మనలో ఉన్న భావాలన్నీ ఒకే ఒక్క భావం, ఒక్క తండ్రి అయిన దేవుణ్ణి క్రీస్తు ద్వారా ఏకగ్రీవంగా మహిమపరిచేలా మనము ప్రయత్నిస్తూ ఉంటాం. అంటే ఇది మీకు బాగా చెప్పాలంటే ఈ మన సంఘం వరకు మాత్రమే కాదు ఇది మాట. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అన్ని తరాల వాళ్ళు, పాత నిబంధన తరంలోని అంటే కాలంలోని వాళ్ళు, క్రొత్త నిబంధన కాలంలోని వాళ్ళు అందరు కలిసి ఒక కుటుంబంలా ఒకే తండ్రిని ఒకే క్రీస్తు ద్వారా మహిమపరిచే చక్కని విధానం గురించి ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ. అర్థమైందా? తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము. ఇప్పుడు మనల్ని అడిగారు అనుకోండి, మనము ఏదన్నా ఊర్లో ఉన్నవాళ్ళు, సత్యసువార్తలో ఉన్న వాళ్ళని, మనల్ని అందరినీ అడిగారు అనుకోండి, మనం ఏమంటాము? తండ్రి తండ్రే, క్రీస్తు క్రీస్తే, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడని వీళ్ళు ముగ్గురు పాత్రలు మనం వివరించి ఒకేలాగా చెప్తాం మనం. అవునా? ప్రార్థన విషయంలో ఒకేలాగా చెప్తాం. ప్రార్థన ఎవరికి చేయాలి అంటే మనం అందరం ఒకేలాగా మాట్లాడేస్తాము. ఒకే చోట ఉంది ఆరాధన అనే పదం, మరో చోట లేదు. ఉందా? ఆరాధన ఏమన్నాడు ఆరాధన గురించి మాట్లాడుతూ? యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించువాలను అట్టివారే కావాలనని ఆయన వెతుకుచున్నాడు, ఆయన కనిపెట్టుచున్నాడు, ఆయన వెతుకుచున్నాడని ఫుట్ నోట్లోను అక్కడ ప్రధాన భాగంలోనూ ఉంటాయి మాటలు. అంటే అట్టివారే కావాలని వెతుకుచున్నాడంట, ఎదురు చూస్తున్నాడంట, కనిపెడుతున్నాడంట, ఆయన కోరుకుంటున్నాడంట. అవునా? అట్టివారే కావాలని కోరుకుంటున్నాడని ఉండిద్ది. ఫుట్ నోట్లో వెతుకుచున్నాడు అని ఉంటుంది. అంటే ఎవరిని ఆరాధించాలో స్పష్టంగా క్రీస్తే చెప్పేసిన తర్వాత ఇంకో మాట దగ్గరికి మనకెందుకు? క్రీస్తు ఆరాధించింది తండ్రిని, పరిశుద్ధాత్ముడు అబ్బా తండ్రి అని ఆయనకి ఆరాధించినట్లుగా మనకు చెప్తున్నారు. పరమందున్న తండ్రి అని క్రీస్తు ఆరాధించినట్లుగా మనకు కనబడుతుంది. అయితే క్రీస్తు పరిశుద్ధాత్ముడు మనము తండ్రిని ఆరాధించాం, కానీ తండ్రి మొదటి నుంచి చివరి వరకు ఎక్కడ ఎవరిని ఆరాధించినట్టు కనపడ్డాయి. అవునా? ఆయన కంటే ఇంకా హెడ్ ఎవరు లేరు. కాబట్టి మనకెందుకు ఒకే మాట వచ్చేసిద్ది కదా, సత్యంలో ఉన్న వాళ్ళందరిలో ఆరాధన ఎవరికి చేయాలి? తండ్రి. సత్యం అంటే నేనే అన్నారు క్రీస్తు, ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, ఆత్మతోనూ సత్యంతోనూ అంటే వాళ్ళిద్దరు కూడా వస్తున్నారు కదా. ఆ విధంగా మనం మాట్లాడేస్తాం. అంటే ఒకే ఆత్మ ఉంది మనలో. అవునా? ఒకే ఆత్మ. అదే ఇక్కడ ఏకగ్రీవం గాని పలుకుతున్నాడు. పూర్వమందు రాయబడిన వాటిని మనకు బుద్ధి కలుగటకై వ్రాయబడితే వాటన్నిటిని తీసుకొని మనము యేసుక్రీస్తును ఏకగ్రీవంగా నమ్మి తండ్రి అయిన దేవునికి మహిమనిస్తాము అని అంటున్నాడు. మహిమనివ్వటం అంటే గుర్తింపునివ్వటము. అర్థమైందా? అంటే మహిమనివ్వటం అంటే ఏంటి? గుర్తింపునివ్వటము, తండ్రి అయిన దేవుని గుర్తించటం అన్నమాట. తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితో ఒకడు మనసు కలిగిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు
అంటే ఇప్పుడు దేవునికి మహిమ కలుగునట్లు ఒకరును ఒకరు మీరును ఒకరినొకడు చేర్చుకొనుడి. ఇప్పుడు ఒక కుటుంబంలో తల్లిదండ్రులు బిడ్డలందరి ఎడల ఆప్యాయత కలిగి ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళ మనసులు హృదయాలు ఎలా ఉంటాయి? తృప్తిగా ఫీల్ అవుతాయి కదా. ఆ విధంగా మనము ఐక్యత కలిగి ఉండటం వలన దేవునికి మహిమ అంటే ఏంటి? నన్ను నా బిడ్డలు గుర్తించారు అనే ఒక గుర్తింపు, ఆయనలో ఒక సంతోషం. మీ పెదవుల నుండి యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములను ఆనందించును అన్నారు కదా, అది మహిమ అన్నమాట. ఆ విధంగా పూర్వమందు రాయబడినవి మనకు బుద్ధి కలగటానికి వ్రాయబడినవి. అలా అవి తీసుకొని మనము ఏం చేయాలి? ఏక భావముతో ఏకగ్రీవంగా క్రీస్తుని నమ్మి తండ్రి అయిన దేవునికి మనము మహిమను ఇచ్చే క్రమంలో ఐక్యత కలిగి మనం ముందుకు సాగితే ఒకే తండ్రి అందరిలో ఒక ప్రవాహం వలె ప్రవహిస్తాడు ఆయన. అర్థమవుతుందా? అప్పుడు స్వచ్ఛత, పరిశుద్ధత, ఆ నిత్య ఆనందము మనలో తాండవం చేస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విధంగా అరణ్య ప్రయాణంలో 42 విడుదల అనుభవములో మనకు ఉత్పత్తి అయినది చివరికి ఏంటి అంటే ప్రేమ. ఇది శాశ్వత కాలం నిలిచే ప్రేమ అన్నమాట. అందుకు ఇలాంటి పాఠాలు మనము ఖచ్చితంగా వినాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, సమయం అయిపోయింది. అర్థమైందా? 3 భాగాలు ఎంత చక్కగా ఉన్నాయి. రికార్డింగ్లు కూడా చేస్తున్నాము, మనము యూట్యూబ్లో పెట్టేస్తున్నాము. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, గుర్తించుకోండి, మరలా మరలా వింటూ ఉండండి, దేవుని మహిమపరచండి, దేవుడిచ్చే నిత్యానందాన్ని ఇహమందు 100 రెట్లుగా పొందండి, పరలోకంలో స్థానాన్ని కూడా పొందండి, నిత్య జీవాన్ని పొందుదాం మనమందరం. ఓకే, ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మన మధ్య ఉన్న